రోహిణి కార్తెల రోళ్ళు వలిగే ఎండలతోని మలమల మాడిపోయిన జనాలు ముర్గశిర రాగానే జరంత సల్లబడి చేపలకే ఎగబడతారు. ఈరోజు ఎట్లనన్నా చేసి చేపల పులుసు వేసుకొని 2 ముద్దలు తింటే గాని మనసు నిమ్మలం ఉండదు. అందుకే చేపల కోసం జనం తన్లాడతారు. కొందరు గాలలు తీసుకొని పోతే ఇంకొందరు వలలేసుకొని చెర్లకు దిగుతారు. ఇక ఎట్లున్నదంటే అక్కడెక్కడో కొంతమంది చెరువులో ఉన్న చేపలన్నీ ఎత్తుకొని పోయినరట. అగో చూసిండ్రా, మురుగశిర రోజు చేపలు తినాలనే నమ్మకంతోని జనాలు చెర్లకు దిగి ఎట్లా చేపలు పడుతున్నారో. పొద్దున్నే లేసి చెర్లకు దిగి వలలేసి ఎవలకు దొరికిన చేపలు వాళ్ళు ఎత్తుకొని పోయినరు. అట్లిట్లా చేసి మొత్తం చెరువులో ఉన్న చేపలన్నీ లూటీ చేసేసిండ్రు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపట గ్రామంలో జరిగింది చేపల లూటీ. మురుగశిర రోజు చేపలు తింటే మంచిదని అంటారు. ఊర్లలో ఉన్నోళ్ళు చెరువుల పొంటి పోయి చేపలు పట్టుకొచ్చుకుంటారు. సిటీలో ఉన్నోళ్ళు మార్కెట్కి పోయి తెచ్చుకొని వండుకుంటారు. ఈసారి చేపల రేట్లు మస్తు పెరిగిపోయినాయట. కిలో 600 అయినా చాలా మంది కొనుక్కొని పోయినరు. ఇంకో దిక్కు ప్రతి సంవత్సరం మురుగశిర రోజు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా శాప ప్రసాదం ఇస్తారు, తెలుసు కదా. అస్తమా ఉన్నోళ్లకు ఈ శాప ప్రసాదం తింటే తగ్గిపోతుందని నమ్మకం. అందుకే ఈ ప్రసాదం కోసం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మస్తు మంది వస్తారు. ఎప్పట్లెక్కనే ఈసారి కూడా పొద్దున్నుంచే శాప ప్రసాదం కోసం వేల మంది లైన్లో నిలుస్తున్నారు.